హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడైతే అన్నం వండుతున్నాను. కట్టెల పొయ్యి మీద ఎండపడకైతే వండుతున్నాను. కన్నా శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కట్టెల పొయ్యి గాలి వేస్తే కళ్ళు మండుతాయి పొగకు. కళ్ళు బాగా మండుతుంది. వంట కూడా చల్లారండి. ఓపెన్ ప్లేస్ కనుక గాలి బాగా వస్తుంది. గాలికి అదే మండుతుంది, అదే పోతుంది. దగ్గర ఉంటుంది, టైం పడుతుంది. ఉన్నది మంట మండితే అన్నం మాడిపోతుంది. కట్టెలకి నమ్మదులని చెప్పి పక్కన ఉంటుంది. నిన్న వండింది చికెన్. నిన్న తెచ్చిన చికెన్ ఉంది, మటన్ ఉంది. ఈరోజు అయితే కర్రీస్ అవి ఉన్నాయి. ఈరోజు అయితే అన్నం వండుతున్నాను. మీరందరూ స్పెషల్గా ఏం చేస్తారు? పండుగల్ని తెల్లారి ఎవరి ఇంట్లో చూసినా మటన్ చికెనే ఉంటుంది. మా ఇంట్లో కూడా అవే ఉన్నాయి. ఈరోజు ఇక మా దగ్గర మా అన్నయ్య కూడా ఇలా మాట్లాడుతున్నా. ఎంతో దూరాన కూర్చొని మాట్లాడుతారు. ఆయన గట్టిగా మాట్లాడడం బట్టి ఇక్కడ దాకా వినపడుతుంది. మీరు స్పెషల్గా ఏం చేస్తారు ఈరోజు? కామెంట్ బాక్స్లో చెప్పండి. మాదైతే మటన్ చికెన్ ఉంది. మరి మీరందరూ ఏమేమి వండుకుంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆప్షన్ నాదైతే చికెన్, మటన్. అది రోడ్డుకుంటుంది కనుక బండ్ల సౌండ్ బాగా వస్తుంది. రోడ్డు ప్లేస్. రోడ్డు కుంటోళ్ళకి ఎప్పుడు యాక్సిడెంట్లు అవి ఇవి అవుతుంటాయి. అయ్యో పాప అనిపోతే అవి మన మీదనే పడుతుంటాయి. అందుకే చాలా వరకు పోరు. కానీ మనసు ఉండలేకపోతే మాత్రం వాళ్ళు గొడవలు మన మీదకే పెడుతుంటారు. అయ్యో పాపం అనేది పోయి ఎందుకు వచ్చిరు వీళ్ళు, సాక్ష్యానికి వచ్చిరా అన్నట్టు వాళ్ళైతే తిడుతుంటారండి. చూడండి, అన్నం కంప్లీట్ అయింది. వైట్ రైస్. ఈరోజు అయితే నిన్నటి చికెన్, మటన్ ఉంది. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరి అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది.